హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను పీతల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇగో చుక్కల పీతలు అన్నమాట ఇగో దీని ఏమంటారు మచ్చల పీతలు అంటారు కాదుగా చుక్కల పీతలు అంటారు వీటినైతే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేని పోతే నాకు పీతలు చేయడం రాదండి పెద్ద పుడింగిలాగా నాకు ఏదో చేసేద్దాం అన్నట్టు మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చేసిస్తారు కదా రైతు బజార్లో ఆహా లేదు నేను చేసుకుంటానని చెప్పి తీసుకొచ్చాను 1/2 kg పీతలు 3 పీతలు వచ్చినాయండి ఇలాంటివి నేను కూడా ఉంటది కదా సపోర్ట్ గా తను చేస్తుంది కదా అన్నది ఏమాత్రం తెచ్చేసాను అమ్మో ఏది చేయమని చేస్తాను కానీ పీతలు మాత్రం చేయను ఏం చేయాలో అర్థం కాలేదు ఇవి లోపల ఇలా స్కిన్ ఉంటది కదా దీన్ని లాగుతున్నాను రావట్లేదు బాబు చచ్చండ్రా బాబు ఇరుక్కున్నాను ఈ రోజు అనుకున్నాను ఒక వీడియోలో చూసాను చాలా బాగా చూపించారనమాట చేపల కన్నా పీతలు చేయడం ఈజీ అని అర్థమైపోయింది చాలా ఈజీగా ఒక పీత చేసేసరికి ఓకే అనుకున్నా అసలు పీతలు ఎలా చేయాలో మీకు చూపిద్దాం అనుకున్నాను నేను చూసి లాస్ట్ కి ఏమైందంటే నాకే రాంది మీకేం చూపించనులే అనుకున్నాను ఒక 2 ఫస్ట్ కాళ్ళు ఇరిచేసాను తర్వాత పీతలు చేయడం స్టార్ట్ చేశాను లేకపోతే మీకు చూపించేదాన్ని ఏమంటే భయపడకండి ఎప్పుడైనా పీతలు తీసుకొచ్చినప్పుడు ఏదో ఒక వీడియో చూసి చేసేయండి ఎందుకంటే చాలా ఈజీ చేపల కన్నా పీతలు చేయడం ఈజీ అని బాగా అర్థమైంది ఓకేనా అని ఇగోండి ఇలాగా నీట్ గా పీతల్ని క్లీన్ చేసేసుకోవాలండి ఇదిగో ఇలా చేసుకోవాలి అయితే వీటికి కాళ్ళకే చిన్నపిల్లప్పుడు మా అమ్మ ఏదైనా కోపం వస్తే కీళ్ళు ఇరిచేస్తాను అనేది కీళ్ళు ఇరిచేయడం ఏంటో ఇప్పుడు అర్థమైంది నాకు ఇగోండి పీత కాళ్ళు ఉంటాయి కదా ఇలా ఉంటాయి అనమాట వాటికి అయితే ఇవి రెండు ఇలా జాయింట్ ఉంటాయి కత్తిరిలాగా అయితే వీటిని ఇలా ఇరిచేయాలన్నమాట ఒకటే ఇరుగుద్ది ఇంకోటి ఎరగదు తర్వాత మన నోట్లో పెట్టుకుని కొరుక్కోవడమే కూర అయిపోయిన తర్వాత ఇస్తేనే ఏమిటంటే ఇక్కడ జ్యూస్ వెళ్తుంది మనకి ఉడికినప్పుడు ఇదంతా క్లోజ్ అయిపోయి లోపలికి జ్యూస్ వెళ్ళదన్నమాట ఈ కాళ్ళు అది పాడేయకూడదు ఇందులో జ్యూస్ చాలా అంటే చాలా బాగుంటుందండి చేసుకుని 1/2 kg పీతలు అండి వీటికి ఉల్లిపాయలు మసాలా ఏమేమి కావాలో చూపిస్తాను ఇగోండి పీతల పులుసుకి కావాల్సింది ఇదిగో ఫస్ట్ ఒక 2 ఉల్లిపాయలు తర్వాత ఒక్క టమాటో అండి టమాటో ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక ఎల్లుల్లిపాయి 4 లవంగాలు ఒక 2 స్పూన్లు ధనియాలు 1 స్పూను జీలకర్ర అలా రుబ్బేసుకుని అప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుని కచ్చాపిచ్చ కింద రుబ్బుకోవాలి ఇవి రుబ్బి నేను చూపిస్తాను పీతల పులుసుకి మసాలా రుబ్బేసి పీతల పులుసుకి మసాలా రుబ్బేసి తీసుకొచ్చాను ఇందులో ఒక గుంట గరిట ఆయిల్ వేస్తున్నానండి మనకి నీసు కూరలోకి ఎప్పుడు నూనె కారం ఉప్పు కరెక్ట్గా ఉండాలి లేకపోతే అసలు బాగోవు ఇదిగో నూనె కాగుతుంది కదా అందులో ఒక 4 పచ్చిమిరపకాయలు చీరికలు చేశాను అంటే మధ్యలో ఘాటు పెట్టేసి వదిలేసాను అంతే అలాగే కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మంట మాత్రం మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకోండి సిమ్లో కాదు పెట్టుకుని ఒక 2 నిమిషాలు వేయించండి వేయించిన తర్వాత మనకు కొంచెం నూనె తేలుతూ ఉంటుంది అప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఒక 2 స్పూన్లు సాల్ట్ వేయండి ఆల్రెడీ 1 స్పూన్ వేసాను ఇంకొక 1/2 టీస్పూన్కి కొంచెం ఎక్కువ వేసాను మీ రుచికి తగ్గట్టుగా చూసుకుని సాల్ట్ వేసుకోవాలి ఇక చూడండి సాల్ట్ వేసుకుని ఇంకొక 2 నిమిషాలు వేయించండి మొత్తం 3 నుంచి 4 నిమిషాలు వేయించుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేయించుకున్న తర్వాత అందులో ఒక 1/2 టీస్పూన్ అంతా పసుపు వేస్తున్నాను అలాగే ఒక 2 స్పూన్లు కారం మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోండి నేను ఇక్కడైతే ఒక 2 స్పూన్లు వేసాను వేసి కారం వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేసుకోవాలి కలుపుకుని అప్పుడు పీతలు మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ పీతలు అవన్నీ మొత్తం ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఇంకొక 1.5-2 నిమిషాల వరకు అలా కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడు ఏంటంటే ఆ పీతలు కూడా కొంచెం లైట్గా వేగుతాయి అలాగే ఉప్పు కారం కూడా బాగా పడుతుంది అనమాట అలాగే మనం కారం వేసాం కదా ఆ పచ్చివాసన కూడా పోతుంది కొంచెం వేగాలన్నమాట కారం వేపు లేదంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నేను చింతపండు నానబెట్టుకున్నాను ఇది ఆంధ్ర నుంచి ఇలా కాటలతో వస్తుంది చూడండి ఆ చింతపండు అనమాట పులుసులకి చాలా బాగుంటుంది ఈ చింతపండు బాగా రసం తీసేసి గుజ్జు తీసేసుకుని పోసుకోవాలి ఒక ఇంత చింతపండు నానబెట్టుకున్నానండి ఒక నిమ్మకాయన్నర అంత పెద్ద నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ అనమాట ఇదిగో ఇలా గుజ్జు తీసేసుకుందాం ఇది వేగుతూ ఉంటుంది ఇది మీడియంలో పెట్టుకోండి ఇదిగోండి ఇలాగా వేయించేసుకున్న తర్వాత ఇందులో పులుసు పోసేసుకుందాం అండి పులుసు కొంచెం ఎక్కువే పోసుకోవాలి అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా పోసుకోవాలి తొందరగా చిక్కబడిపోద్ది అనమాట మనకి ఇది 10 నిమిషాలైనా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకుని తర్వాత ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం ఇప్పుడు అంతా కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకుని మనం ఉడికించుకుందాం పీతల పులుసు ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుందండి అంటే చేపల పులుసు వేరేలా వస్తుంది పీతల పులుసు వేరేలా వస్తుంది ఒకసారి ఎప్పుడు తిన్న వాళ్ళు ఒకసారి టేస్ట్ అయితే చేయండి అది చేస్తేనే మనకు తెలుస్తుంది అనమాట ఆ టేస్ట్ ఒకసారి తిన్నారంటే అంటే అదొక డిఫరెంట్ అరోమా అనమాట నేను చెప్పలేము మీకు అంటే అది వాసన చూసిన వాళ్ళకి తిన్న వాళ్ళకి ఆ టేస్ట్ తెలుస్తుంది ఒకసారి తిని చూడండి చాలా బాగుంటుంది ఇగో పులుసు అయితే ఉడికిపోతుంది ఒకసారి మూత తీసి చూపిస్తాను చూడండి అందులో ఒకసారి కలుపుకోవాలన్నమాట పైకి కిందకి ముక్కలు తిని ఇవి పీతలవి బాగా చిక్కబడిపోనివ్వకూడదండి
మరీని ఇంకోండి ఈ మాత్రం చిక్కదనం చాలు, ఎందుకంటే ఈ మట్టి పాత్ర వేడికి ఇంకా చిక్కబడుతుంది అనమాట మనకి. ఒకసారి ఉప్పు కారం అది చూసుకోండి, చూసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు. సిమ్లో పెట్టేస్తున్నాను. సరిపోయినాయండి కారం ఉప్పు అవన్నీ. మీకు ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలోనే ఒకసారి చూసుకుని అప్పుడు వేసుకోండి. కానీ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుందాం. పీతల పులుసు రెడీ అయిపోయింది. ఆహా, చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉంది కదా. ఇలాగా కొద్దిసేపటికి చిక్కగా అవుతుంది అన్నాం కదా. పులుసు చూడండి చిక్కగా అయింది. ఇలా ఉంటేనే బాగుంటుంది పులుసు అయితే దీనికి. ఒకవేళ మీకు పలచగా కావాలంటే ఇంకొంచెం ముందు దింపేసుకోండి. వేసుకుని 2 కాళ్ళు వేసుకుందాం. ఇదిగోండి పీతల పులుసు సూపర్ టేస్టీగా. ఇలా పచ్చిమిరపకాయ కూడా తినేస్తే చాలా బాగుంటుందండి. పులుసు టేస్ట్ చెప్తాను చూడండి మీకు ఎలా ఉందో. ఇదిగోండి ఇందులో గుజ్జు చాలా బాగుంటుందండి. నీట్గా తీసుకుని తినాలి. ఈ కొంచెం ఉన్నా కానీ గుజ్జు చాలా టేస్టీగా ఉంటుంది. దీనిదే మొత్తం పులుసుకి టేస్ట్ వస్తుంది అనమాట. మనకి చేపల్లో ఉంటుంది చూడండి గుజ్జు, అలా ఉంటుంది. ఆ టేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు అస్సలు వదిలిపెట్టరండి. పులుసు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. మరి మీరు కూడా పీతల పులుసు తయారు చేసుకుని చూసి ఎలా వచ్చేదో నా కామెంట్లో తెలియచేయండి. మా వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందామండి. ఓకేనండి, బాయ్ బాయ్.